అమ్ముకుంటారు. అలా మార్వాడీల షాపుల్లో ధర తక్కువ అనేది ఎక్కువగా వ్యాపించింది. సో అదే వీళ్ళ బిజినెస్లను సక్సెస్ చేస్తుంది. అంతెందుకు మనం డీమార్ట్కి వెళ్తే అది ఏ ఏరియాలో ఉన్న డీమార్ట్కి వెళ్ళినా కూడా ఎప్పుడూ జనం కిటకిటలాడిపోతుంటారు. డీమార్ట్లో దొరకని వస్తువే ఉండదు, అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. అది కూడా మిగిలిన మార్కెట్లో కంటే చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇక్కడ వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. దానికి కారణము వీళ్ళు బల్క్లో కొనడము, ఎక్కడెక్కడ ఆ వస్తువు తక్కువ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకొని రావడము, దాన్ని అక్కడ అమ్మడం వల్ల ఆ మొత్తం నెట్వర్క్ వల్ల వాళ్ళ వస్తువుని తక్కువకు అమ్మగలుగుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వ్యాపార సూత్రం. ఇది బాగానే ఉంటుంది. దీనివల్ల ప్రజలకు కొంత తక్కువ ధరకు వస్తువులు దొరికినా కూడా స్థానిక వ్యాపారాల సంగతి ఏంటి? ఒక్క డీమార్ట్ చుట్టూ ఎన్ని వ్యాపారాలు మూతబడి ఉంటాయి. అది చెప్పుల షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి ఉపాధి కూడా ఒకే ఒక డీమార్ట్ కొట్టి పడేస్తూ ఉంటుంది. లక్షల మంది ఉపాధిని కోల్పోతారు. సో ఆ